ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ఈ ధర్మ సందేహాల్లో ముఖ్యమైనది, మనిషికి ఎన్నోన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి అక్రమ సంబంధాలు. మరి అక్రమ సంబంధం అనేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటుంది. మరి ఈ అక్రమ సంబంధం వలన ఎలాంటి పాపాలు తగులుతాయి, మరి ఎలాంటి పాపం అనేది వీళ్ళకి ఎదురవుతుంది? మరి భార్య చేస్తే భర్తకి ఏమన్నా పాపమా, భర్త చేస్తే భార్యకి ఏమన్నా పాపమా, మరి ఎందుకు జరుగుతుంది, లేదా వాళ్ళ బిడ్డలకి ఏమన్నా పాపం తగులుతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఒక స్త్రీ వచ్చేసి ఆమెను నమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆమె పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆమె స్వార్థం ప్రకారంగా భర్తతో కలిసి ఉండక ఆమె ఆలోచన అనేది ఏరే వాళ్ళు కొన్ని చెప్పిన మాటలు, చెప్పిన విధానాలు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాడిని చెడగొట్టాలి అంటే ఎన్నో చూపించాలి, ఎన్నో ఆశలు చెప్తుంటారు. అలాంటి ఎన్నో ఆశలతోని ఇల్లు అనంగా, కుటుంబం అనంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. వాళ్ళ సమస్య అలా వస్తుంటుంది, మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా కొంత దూరం అయిపోతుంటుంది. ఆ సమస్య పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఫస్ట్లో ఎలాగ ఉన్నారో అదే విధంగా వీళ్ళు నడుస్తుంటారు. మరి అలాంటి చిన్న సమస్యలు వచ్చినప్పుడు భర్త డబ్బు సమస్యలో అనేది ఎన్నో బాధలు పడుతుంటాడు. మరి మగవాడు అనగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉద్యోగ సమస్య కానీ, కుటుంబ సమస్యలు కానీ ఎన్నో విధానాలుగా ఎంతో కష్టపడుతుంటారు. దేని గురించి? కుటుంబాన్ని కాపాడుకోవాలి, భార్య పిల్లల్ని రక్షించుకోవాలి, కుటుంబాన్ని మనం మంచి చేసుకోవాలని ఎన్నో విధానాలుగా కష్టపడుతూ ఉంటాడు. మరి అలాంటి కష్టపడే వాళ్ళని మరి కొంతమంది భార్యలు చెడు ఆలోచనలోకి పోయి భర్తని వేధించి వాళ్ళని డిస్టర్బెంట్ చేసి మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అదే భర్త భార్యతో ఉండకోకుండా వేరే ఆలోచనలతో పోయి వేరే స్త్రీలతో పోయి అక్రమ సంబంధాలు కొన్ని పెట్టుకొని చేసుకున్న భార్యకి న్యాయం చేయకోకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి, ఎంతో హింసించి, ఎన్నో బాధలు పడుతూ ఎన్నో బాధలు పెట్టిస్తుంటారు. మరి స్త్రీ నుంచి పురుషుడికి ఏమన్నా దోషం తగులుతుందా, మరి భర్త నుంచి భార్యకి ఏమన్నా దోషం తగులుతుందా అని చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఏమిటంటే, చేసే పాపం అనేది ఎవడు పాపం అనేది వాడికే ఉంటుంది. నువ్వు చేసిన పాపం అనేది వాళ్ళకి రమ్మంటే రాదు. కాబట్టి మీరు చేసిన కొన్ని పుణ్యాలు అంటే కొన్ని మంచి పనులు, మీ చేతుకుంటా కొంత దానాలు, కొంత మంచి పనులు, అవి మీరు ఎప్పుడు చేస్తారో అది మీ బిడ్డలకు వర్తిస్తుంది, మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ వర్తిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో ఎంతోమంది సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఏరే వాళ్ళ మాటలు విని జీవిత లైఫ్ని వేస్ట్ చేసుకొని అనుకోకుండా వాళ్ళ కెరీర్ని దెబ్బతీసుకుంటుంటారు. కాబట్టి అలా మీరు తప్పుడు ఆలోచనలోకి పోవద్దండి. భర్త అంటే భగవంతుడితో సమానం, భార్య అంటే అమ్మవారితో సమానం. కాబట్టి మరి భర్త కానీ భార్య కానీ ఇళ్ళనంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలాంటి చిన్న సమస్యని వాళ్ళు పబ్లిక్ చేసుకొని వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెట్టుకొని మనశ్శాంతి లేకోకుండా గొడవలు పెట్టుకొని కోర్టు చుట్టూ పోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళు చిన్న వయసులోనే విడాకులు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏరే పెళ్లి చేసుకొని పోయినప్పుడు అక్కడ వాళ్ళకి వీళ్ళు చేసిన కొన్ని పాపాలు ఉంటాయి కదా,
ఆ పాపాలనేది అక్కడ బయటపడతాయి. అక్కడ పాపం ఎందుకు బయటపడుతుందంటే, నువ్వు ఒక స్త్రీకి అన్యాయం చేశావు కాబట్టి తప్పకుండా ఆ పాపం చేసింది ఆ కర్మ అంటారు దాన్ని. ఆ కర్మని మనిషికి కర్మ అనేది ఎప్పుడూ వాడు చేసిన కర్మ ఎప్పుడూ వదిలిపెట్టదు. ఆ కర్మ ఏదో ఒక విధంగా మళ్ళా తిప్పి 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 వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. స్త్రీకి గాని, పురుషుడికి గాని ఇదే విధంగా జరుగుతుంది. మరి ఇలాగా సమస్యలతో ఎంతోమంది ప్రజలు వాళ్ళ సొంత ఐడియా లేకోకుండా ఎవరో స్నేహితుల మాటలు విని, ఎవరో సంబంధించినోళ్ళ మాటలు విని, వాళ్ళ కుటుంబాన్ని పబ్లిక్ తెచ్చుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ గాని, కోర్టు చుట్టూ గాని పోయి జీవితాల్ని అన్యాయం చేసుకుంటారు. దాని వలన వాళ్ళకి కెరీర్‌లో మనశ్శాంతి కోల్పోయిపోతారు. మనశ్శాంతి ఉండదు. ఇంట్లో బాగుంటేనే వాడికి బయటికి పోయినా కూడా ఒక మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు బాగోకోకుండా డిస్టర్బెంట్ ఎప్పుడు అవుతుందో దానివల్ల వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్‌గా వీళ్ళకి కొన్ని మాటల ద్వారాగో, కొన్ని డబ్బు ద్వారాగో, వాళ్ళ స్వార్థం ద్వారాగో దగ్గరవుతారు. ఆ దగ్గరైన వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈళ్ళు ఇక ఇదే మా లైఫు. ఆ లైఫ్ మాకు బాగోలేదు. ఈ లైఫ్ బాగుంది. ఈ లైఫ్‌లో మేము పోతే మాకు ప్రశాంతం అనేది దొరికిద్ది అనేది ఆలోచిస్తారు. కానీ ఆ ప్రశాంతం వెనక ఎన్నో లైఫ్ లాంగ్ వరకు మీరు ఎంతో బాధపడాల్సొస్తుంది. మీరు చేసిన ఒక చిన్న తప్పు వల్ల జీవితాంతం మీరు బాధపడాల్సొస్తుంది. ఆ తప్పుని మీరు తప్పు చేయకోకుండా జాగ్రత్త పడినట్టుగైతే మీ కుటుంబానికి అన్ని విధానాలుగా ఎంతో విధానాలుగా చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఎవరో ఏదో చేశారని మనం అది చేయకూడదు. వాళ్ళ సంసారంలో అలా ఇడిపోయారు, ఇంకోళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. మనం కూడా అలాగే చేయాలి, ఏమైనా వదిలించుకోవాలి, ఇంకోటి కావాలి మనకి అని అనుకోవడం తప్పు. ఉన్నదాన్ని నువ్వు ఎంతవరకు మంచిగా చేసుకోండి. ఆమెకు చెప్పాల్సిన విధంగా చెప్పండి. ఆయనకు చెప్పాల్సిన విధంగా ఆయనకు చెప్పండి. మీ శాయశక్తులు ఉపయోగించండి. మీ శాయశక్తులు ఉపయోగించి వాళ్ళని మంచి విధానంగా మార్చుకొని వాళ్ళని ఐక్యతగా మీరు ఉంటే మనిషి అన్నవాడు ఒకే రకంగా ఉండడు. ఆ టైం అనేది మారుతుంటుంది. వాళ్ళ మీద కొన్ని గ్రహాల వల్ల, వాళ్ళ మీద పట్టుకున్న కొన్ని దోషాల వలన, వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషాల బంధాల వలన వాళ్ళకి కొన్ని టయాలలో మనసు కరెక్ట్గా ఉండదు. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటారు, ఒక వారంలో ఒక రకంగా ఉంటారు, ఇంకొక వారంలో ఇంకో రకంగా ఉంటారు. కాబట్టి మనిషికి ఒకే విధంగా ఎప్పుడూ ఉండడు. కాబట్టి వాళ్ళ మంచిగా మనం చేసుకోవాల్సిన ప్రయత్నం అనేది మీరు చేసుకోవాలి. మీరు చేసినంత వరకు చేసిన తర్వాత మీ వల్ల కాని వెడల పెద్దవాళ్ళని కొంచెం పెట్టుకోవాలి. పెద్దవాళ్ళతో చెప్పి ఈ విధంగా మాకు జరుగుతుంది, ఈ సమస్యను మాకు తీర్చండి అనేది పెద్దవాళ్ళతో చెప్పుకోవాలి. అది వాళ్ళ వల్ల కాకోకుండా ఉంటే మనకి డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మనకి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ రూల్స్ ప్రకారంగా మనం ఎన్నో విధానంగా చేసుకునేట్టుకైతే తప్పకుండా వాడు మారతాడు, మారకోకుండా పోడు. లేదు అంత కాకుండా మారకోకుండా పోయాడంటే మనం కోర్టు పరంగా కొన్ని విడాకులు తీసుకొని ఎవరి జీవితానికి వాళ్ళే కర్త. ఒకటి జీవితానికి ఒకడేం కర్త కాదు. కాబట్టి వాడు నిన్ను వద్దు అనుకుంటున్నారు. వద్దు అనుకుంటే నీ కర్మ నీదే, నా కర్మ నాదే అనుకోవాలి. నీ ప్రయత్నాన్ని నువ్వు ప్రయత్నం చేసి 10 విధానాలుగా పోరాటం చేయాలి. ఒక విధంగా 2 విధంగా చేసి నాకు కాదు కానీ ఈయన మనకి కరెక్ట్ రూట్లో రావట్లేదు, నాకు ఇంకా వేరే ఆయన అయితే మనకి కరెక్ట్ రూట్లో వస్తాడని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. దానివల్ల ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. దానివల్ల పబ్లిక్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల ఎన్నెన్నో సమస్యలకు ఎదురవుతారు. మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ మీకు మీ పెద్దలు కానీ మీ మీద ఉండాల్సిన గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది పోతుంది. దానివల్ల మీ కుటుంబంలో ఉండాల్సిన మీ పిల్లలు కూడా మా అమ్మా నాన్న ఎలా చేస్తున్నాడా, ఇది ఇలా చేయటం కరెక్టా కాదా అనేది వాళ్ళు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మీద ప్రేమలు అభిమానాలు పోతాయి. మీరు అంత దూరం తెచ్చుకోవద్దండి. ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు చేయాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి.
అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి, కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ, ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి